వందనాలు బ్రదర్. నాకు ఈ అవకాశం కల్పించిన మన ఏసీవై టీం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము ఈ దినము ధ్యానం చేసుకోబోయే అంశము విశ్వాసానికి నేత్రాలు ఉంటే అనే అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపా సత్య కనికరం గల మా తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలయ్యా ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, అయా నీ యొక్క సన్నిధానంలో నిలవబడి నాయనా ప్రభా, నీ వాక్యాన్ని అయ్యా మాట్లాడుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహింపు మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే విధంగా మాట్లాడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టాది వినెంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ప్రాణం లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ గ్రంథకర్త అయిన యాకోబు గారు 2వ అధ్యాయము 26వ వచనంలో చెప్పుచున్న విషయం ఏమిటి అంటే, నాలుగిటిని గూర్చి ప్రస్తావిస్తున్నారు ఆయన. 1 ప్రాణము, 2 శరీరము, 3 క్రియలు, 4 విశ్వాసము. ఈ నాలుగింటిని గూర్చి మాట్లాడుతూ రెండింటిని ఒక వర్గంగాను రాశారు. అంటే మొదటి వర్గంలో అనగా మొదటి భాగంలో ప్రాణం లేని శరీరము ఏలాగు మృతము అని వ్రాశారు. ఇక రెండవ భాగంలోనికి వచ్చేసరికి క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ ఈ రెండు వర్గాలకు సంబంధించిన వాటిని ఒక చోటికి చేర్చి పోల్చి మాట్లాడుతున్నారు. ఎవరు అంటే యాకోబు గారు. ఏమి పోలిస్తున్నారంటే, ప్రాణం లేని శరీరం, క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు ప్రాణాన్ని ఆయన క్రియతో పోలుస్తున్నారు. దేంతో అంటే క్రియతో. ప్రాణం ఈక్వల్ టు క్రియలు లేక శరీరం లేక దేహం ఈక్వల్స్ టు విశ్వాసం. అంటే ప్రాణాన్ని ఆయన క్రియలతో పోలుస్తుంటే, విశ్వాసాన్ని ఆయన దేహంతో పోలుస్తున్నారు. అర్థమైందండి? అందరికీ విశ్వాసాన్ని ఎలా పోలుస్తున్నారు ఆయన? దేహంతో పోలుస్తున్నారు. అంటే విశ్వాసం ఎలాంటిది? దేహం లాంటిది. దేహం అంటే సర్వ ఇంద్రియాలు, సర్వ అవయవాలు, అన్ని అవయవాలు కలగలిసిన ఒక భాగాన్ని మనం దేహం అంటాము. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, నోరు ఇవన్నీ ఉంటేనే గాని మనం దేహం అనేది ఒక శరీరం అని ఎలా అంటామంటే, అన్ని అవయవాలు కలగలిసిన దాన్ని మనం ఒక శరీరంగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు అలాగే యాకోబు గారు మాట్లాడుతూ విశ్వాసాన్ని దేహంతో పోల్చారు అంటే, విశ్వాసానికి కూడా అవయవాలు ఉన్నట్టేగా. ముందుగా అసలు ప్రాణమున్న శరీరంలోని ఒక ప్రాముఖ్యమైన అవయవం గురించి మనం చూసుకుందాం. మన ఈ దేహం, ఈ మట్టి శరీరంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అవయవాన్ని గురించి మనం పరిశీలించేద్దాం. ఇవాళ నేను మాట్లాడబోయే అవయవం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం. అంటే సర్వ ఇంద్రియాలలో కూడా నయనం అనేది చాలా ప్రధానమైనది. నయనం అంటే కన్ను. సర్వ ఇంద్రియాలలో కూడా కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ మనం ధ్యానిస్తున్నది ఏమిటంటే, నార్మల్ మనిషికి ఉండే దేహాన్ని ఒకవైపు ఇమాజినేషన్ చేసుకోండి. రెండోది విశ్వాస దేహానికి ఇమాజినేషన్ చేసుకోండి. మన దేహంలో ఉన్న కంటిని గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. ప్రా ఏ దేహం అంటే ప్రాణమున్న దేహం. అసలు కంటిని గూర్చి బైబిల్ ఏం చెప్పింది?
కంటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే, ఒక వాక్యం చూద్దాము అండి. మత్తయి సువార్త 6 అధ్యాయము 22 వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 6 అధ్యాయం 22 వచనం. దేహమునకు దీపము కన్నే గనక, నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కంటిని గూర్చి ఈయన మాట్లాడుతూ చెప్పుచున్న విషయం ఏంటంటే, ఈ దేహానికి ఏది ఇదనమాట, ఏమి మనకు మెదడు లేదా? మెదడు దీపం అవ్వకూడదా? కాళ్ళు లేవా? చేతులు లేవా? నోరు లేదా? నాలుక లేదా? ఎందుకు ప్రత్యేకంగా కంటిని దీపంగా మార్చారు? ఈ దేహానికి దీపం కన్నే గనక, చెడినదైతే అంటున్నాడు. అలాగే 23వ వచనంలో గూడా చూడగలిగితే, నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఒకవేళ నీ కడు నీ కన్ను చెడియున్నది అనుకో, నీ దేహమంతా చీకటిమయమవుద్ది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు యేసు ప్రభుల వారు? దేహానికి దీపం కన్నే. ఏంటిది? కన్నే. కన్ను అనేది మనిషికి ఉండే దీపం లాంటిది. ఎందుకు అంత ప్రత్యేకమైన స్థానం కంటికి వచ్చింది అంటే, మనిషి పాపం చేయడానికి అపవాది వేసే అస్త్రాలలో 3 ప్రాముఖ్యమైన అస్త్రాలుంటాయి. 3 విధానంలో వేస్తాడు అపవాది. మొదటిది ఒక శరీరాశ. రెండవది నేత్రాశ. మూడవది జీవపు డంబము. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం. నేత్రాశ అంటే నేత్రాలు కదా! నేత్రాలు శరీరంలో ఒక భాగం కదా! మరి స్పెసిఫిక్‌గా దాన్ని డివైడ్ చేసి నేత్రాశ అని ఎందుకు రాశారు అని ఆలోచిస్తే, శరీరాశలో నేత్రాలు కూడా భాగమే. నీవు నోటితో పాపం చేస్తే అది శరీరాలనికి వెళ్తది. కాళ్ళతో పాపం చేస్తే అది శరీరాశలోనికి వెళ్తది. కాళ్ళతో పాపం చేస్తే అది శరీరాశలోనికి వెళ్తది. చేతులతో పాపం చేస్తే అది శరీరాశలోకి వెళ్తది. మరి కంటితో పాపం చేస్తే మరి నేత్రాశలోనికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు డివైడ్ చేశారు దానిని అంటే, మనిషి పాపం చేయడానికి అన్ని అవయవాలు కలిస్తే ఎంత పాపాన్ని చేస్తాడో, ఈ యొక్క అవయవాలన్నీ కలిసి ఎంత పాపం చేస్తాదో, ఎన్న అంతే, అంతే పాపం కూడా ఈ యొక్క కన్ను కూడగట్టుకుంటుందంట. ఒక కన్ను సమానంగా పాపం చేయగలదంట. మనకున్న సర్వ అవయవాలు కలిస్తే ఎంత పాపం చేయగలవో, మనకున్న కన్ను అంతే పాపం చేయగలదు. కంటికి ఉన్న కెపాసిటీ అది. బైబిల్ ఇచ్చిందనమాట. అందుకే కంటితో పాపం చేసిన ఒక ఆయన ఒక మంచి మాట వ్రాసారండి. ఇక బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము ఇక 10వ వచనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. కన్ను చేసే పనేంటో చెప్తున్నారాయన. సొలొమోన్ గారు. సొలొమోన్ గారు చెప్తూ, నా కన్నులు ఆశించిన వాటిలో కన్నేం చేస్తది? ఆశించిన వాటిలో కన్నేం చేస్తదండి. కళ్ళున్న వారు కేవలం చూడడం మాత్రమే కాదు, దాన్ని ఆశిస్తారు కూడా. కళ్ళుకున్న గుణం కేవలం చూసేది మాత్రమే కాదు, ఆశించేది కూడా ఉంది. అందుకే ప్రత్యేకంగా సొలొమోన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను దాన్ని అభ్యంతరపరచలా. అంటే నా కన్ను ఫలానా చూడాలి, చూడాలి అని ఏదైతే అనుకుందో, ఏదైతే ఆశించిందో ప్రతి దానిని నేను చూడమనే చెప్పాను.
అంటే ఒక కన్ను ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించండి. మనిషికి ఉపయోగపడడానికి దేవుడు చేసిన దాన్ని మనిషి ఎంత ప్రమాదకరంగా మార్చుకున్నాడో ఆలోచించండి. దేవుడు మనిషిని యథార్థవంతుడిగానే పుట్టించాడు. సర్వ శరీరాన్ని దేవుడు మంచిగానే పుట్టించాడు. కానీ దానిని పాపం కోసం వినియోగించుకుంటున్నది మనం. అవునా కదా! దాన్ని పాపం కోసం వినియోగించుకుంటుంది మనం. ఇప్పుడు ఈ కంటిని గూర్చి ఇలాంటి ఆశించే గుణం ఉన్న ఈ కంటిని గూర్చి యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమిటి అంటే, నీ కన్ను ఒకవేళ చెడినదైతే అంటే నీ కన్ను దేవునికి అయిష్టమైన వాటిని ఆశిస్తుంది. అలాంటప్పుడు ఒకవేళ నీ కన్ను అలా ఆశిస్తే నువ్వు ఏం చేయాలో తెలుసా? పీకి పక్కన పారేయి. ఊరికే తీసి పక్కన పడేయమనలేదు ఆయన. నీ కన్ను తప్పుడు వాటిని లోకంలో ఉన్న వాటిని ఆశిస్తే, అప్పుడు తీసి పక్కన పడెయ్యి అని చెప్పింది. ఆయన ఇవాళ కంటిని గురించి ఇన్ని రకాలుగా సుమారు బైబిల్‌లో కన్ను అనే పదంతో రాయబడిన వచనాలు 352 వచనాలు రాయబడ్డాయి. కంటిని గురించి మాట్లాడుతూ ఎందుకు అన్ని వచనాలు వ్రాయబడ్డాయి బైబిల్‌లో? బైబిల్‌లో ఎందుకు అంతగా ప్రస్తావించబడింది? కంటిని గూర్చి అంటే ఏం లేదు. మనిషి సర్వ అవయవాలతో చేయగలిగిన పాపం ఒక కన్నుతో మాత్రమే చేయగలడు. అది కంటికున్న పవర్. అది అర్థం చేసుకోలేని వారు మూర్ఖులైపోదురు కాబట్టి, అలా పాపం చేసిన వారి జీవితంలో పనిగట్టుకొని వ్రాయించాడు దేవుడు బైబిల్‌లో. ఇవాళ మనందరికీ దేవుడు చెప్పుతున్న విషయం ఏమిటంటే, నీ కన్ను చెడినదైతే ప్రాణమున్న ఈ దేహంలో ఉన్న ఒక అవయవమైన కన్ను చెడినదైతే, నీ విశ్వాసానికి అది చాలా ఇబ్బంది కలుగజేస్తది. దానికి నీ విశ్వాసానికి ఎలా కలుగజేస్తుంది అంటే, నీ దేహంలో ఉన్న నీ కన్ను విశ్వాసాన్ని ఎలా అభ్యంతరపరుస్తుంది అని మనం ఆలోచిస్తే, యాకోబు పత్రికలో మనం ఇందాక చూసిన యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో వస్తే ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో, ఒక వ్యక్తిలో ప్రాణం ఉంటేనే కన్ను పనిచేస్తుంది. ప్రాణం ఉన్నప్పుడే మనిషి కంటితో ఏదైనా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాణం లేదనుకో, క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. ఇప్పుడు ఈ పోలికను ఆలోచిద్దాం. మనకున్న ఈ దేహంలో సర్వ ఇంద్రియాలలో నయనం ప్రధానమైనప్పుడు విశ్వాసానికి కూడా ఒక దేహం ఉందని అనుకున్నాం. విశ్వాసాన్ని దేహంతో పోల్చినప్పుడు, విశ్వాసాన్ని దేహంతో పోల్చుకుంటే, ఇప్పుడు విశ్వాసాన్ని కూడా ఏముండాలి? కళ్ళు ఉండాలి. ఇప్పుడు విశ్వాసానికే కళ్ళు ఉంటే ఏమై ఉంటాయి? విశ్వాసంలో ప్రధానమైనది, విశ్వాసంలో ముఖ్యంగా ఉండవలసినది ఏమై ఉంటుంది? అనే విషయాన్ని గూర్చి పేతురు రాసిన పత్రికలో ఒక విషయాన్ని తెలియజేశాడు. రెండో పేతురు ఒకటో అధ్యాయము, ఒకటో అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, రెండో రెండో పేతురు ఒకటో అధ్యాయము 5వ వచనము, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇక్కడ ఒక హెచ్చరికను అక్కడున్న ఆయన ఎవరికైతే ఆ పత్రికను రాస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ఏమని అంటే చూడండి, ఈ యొక్క వచనమంతా మనం చూసిన కాబట్టి ఇక దయను అమర్చుకొనుడి అనుంది. ఫుట్ నోట్‌లో ప్రేమ అని ఉంది. ఇప్పుడు మనం ఆలోచించండి. ఒకవేళ విశ్వాసంలో ఆశా నిగ్రహం అని వ్రాసారు కదా! అదే ఆశా నిగ్రహాన్ని పైన వ్రాయొచ్చుగా.
విశ్వాసమునందు సద్గుణమును అని వ్రాశారు. సద్గుణమును మరియు సద్గుణమునందు జ్ఞానమును అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే విశ్వాసంలో సద్గుణమునుండాలి. సద్గుణములో జ్ఞానముండాలి అని రాశారు. విశ్వాసంలో ఒక వ్యక్తి ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏమిటి? సద్గుణం. మనం ఆలోచించవలసినది ఏమిటి అంటే, విశ్వాసంలో ప్రధానమైనది, ప్రాముఖ్యమైన దాని గురించి పేతురు రాసి చెప్పి విషయం ఏంటంటే, సద్గుణం అనేది చాలా ప్రధానమైనది. అసలు సద్గుణం అంటే ఏమిటి? సద్గుణం అంటే ఏంటో తెలియాలి అంటే, దీనికి కూడా జవాబు పేతురు గారే రాశారు. అదెలా ఉంటుందో పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం, ఒకటో పేతురు, మూడవ అధ్యాయము, నాలుగో వచనము. సాధువైనట్టియు, మృదువైనట్యునైన గుణమును అక్షల అక్షయాలంకారముల గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా నుండవలని అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హృదయము దేనిని ధరించాలి అంటే, సాధువైనట్టియు, మృదువైనట్యునైన గుణం ఎలాంటిది? అది సాధువైనది, మృదువైనది. సద్గుణం అంటే సాధువుగా ఉండేది, మృదువుగా ఉండేది. అది సద్గుణం. ఇప్పుడు ఈ సద్గుణాన్ని కలిగి ఉన్న హృదయాన్ని కలిగి ఉంటే ఏం జరుగుద్ది అంటే, ఈ గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అని చెప్తూ వ్రాయబడిన మాట, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది, విశ్వాసంలో ప్రాముఖ్యమైనది. సద్గుణం మాత్రమే కాదు, అక్కడ ఆయన సద్గుణం అని వ్రాశారు. అసలు ఆ సద్గుణం ఏది కలిగి ఉండాలి? అది ఎక్కడ పెట్టాలి అంటే, హృదయంలో పెట్టాలి. ఆ హృదయమును కలిగిన వారు, ఆ హృదయాన్ని ధరించిన వారు అక్షయాలంకారమును పొందుతారు. అది మీకు అలంకారంగా ఉండాలి. విశ్వాసములో ప్రధానమైనది సద్గుణం హృదయంలో ఉంచుకోవాలి. అంటే ఓవరాల్‌గా విశ్వాసంలో ఒక వ్యక్తికి ప్రాముఖ్యంగా, ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి అంటే, సద్గుణం కలిగిన హృదయము. సద్గుణము అను హృదయాన్ని కలిగి ఉంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు సద్గుణం లేనివారు విశ్వాసి అవుతారా? ఒక వ్యక్తి విశ్వాసంలో బయల్పడాలి అంటే డైరెక్ట్‌గా వ్రాయబడిన మాట ఏంటి? సద్గుణం ఉండాలి. అవునా? ఇప్పుడు సద్గుణం లేనివారు ఎలాంటి వారు? అవిశ్వాసి అంటే సద్గుణం అనే హృదయం లేనివాడు. ఎలాంటి వాడు? అవిశ్వాసి. ఎలాంటి వారిని బైబిల్‌లో అవిశ్వాసులంటుంది? అవిశ్వాస స్థితిలో ఉన్నవారు ఎలా ఉంటారు అని బైబిల్ చెప్తుంది అంటే, ఒక మాట మనం చూస్తాము, ధ్యానించుకుందాము. ఆ మాటను చూసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము, 4 వచనము. రెండవ కొరింథీ 4 అధ్యాయము, 4 వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఎవరి నేత్రాలకు కలుగజేసింది అట? అది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అది గుడ్డితనం కలుగజేసింది. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిన వాడు అవిశ్వాసి. సద్గుణము అను హృదయం లేనివాడు అవిశ్వాసి. సో, ఈ రెండి విషయాలను ఒక చోటికి చేరిస్తే, చూస్తే, పేతురు గారికి చెప్పిన విషయాన్ని, కొరింథీయులకు పౌలు గారు చెప్పిన విషయాన్ని ఒక చోటికి చేరిస్తే, మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే,
సద్గుణమను హృదయం లేని వారు అవిశ్వాసి అని ఎలాగైతే వ్రాయబడిందో, మనోనేత్రములు మూయబడిన వారు అవిశ్వాసి అని ఎలాగైతే వ్రాయబడిందో, ఈ 2 విషయాలను ఒక చోటికి చేరిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, సద్గుణము అను హృదయము మనోనేత్రము. ఈ మనోనేత్రం మూయబడిన వాడు విశ్వాసములో బలపడలేడు. విశ్వాసానికి కన్ను, విశ్వాసానికి నేత్రం అంటే సద్గుణం అను హృదయము. ఈ ప్రాణం కలిగిన ఈ దేహానికి నేత్రం ఏమిటో, నేత్రం ఎలాంటిదో, విశ్వాసం అను దేహమునకు నేత్రము మనోనేత్రం. అనగా సద్గుణము, హృదయము. ఈ సద్గుణం అను హృదయం లేనివాడు ఈ మనోనేత్రములు మూసుకున్నవాడు. దేనిని చూడలేడు అంటే, ఈ యొక్క కొరింథీయులకు పత్రిక రాయబడినట్టుగా ఆయన చెప్తున్నాడు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసెను. మనోనేత్రం మూసుకున్న వాడికి, లేక సద్గుణమను హృదయము మూతబడిన వారికి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం అందదు. ఒక విశ్వాసానికి దేహం ఉంది అని విశ్వాసాన్ని దేహంతో పోలుస్తూ యాకోబు గారు చెప్పితే, ఆ విశ్వాసానికి ఒకవేళ అవయములు ఉంటే అవి ఎలా ఉంటాయో పేతురు గారు చెప్తూ, ఇదిగో విశ్వాసానికి ఒకవేళ నేత్రాలు ఉంటే విశ్వాసానికి ప్రధానమైనది ఏమై ఉంటుంది? ఏమై ఉంటుందో తెలుసా అని చెప్తూ, సద్గుణము అను హృదయము ప్రధానమైనది విశ్వాసానికి. అది ఎలా పనిచేస్తుంది అంటే మనోనేత్రంగా పనిచేస్తుంది. విశ్వాసానికి ఉన్న నేత్రం సద్గుణం అను హృదయం. ఈ మూసుకుపోయిన వారు, గుడ్డివారైపోయిన వారు, మనోనేత్రములు మూయబడిన వారు క్రీస్తు యొక్క ప్రకాశాన్ని చూడలేరు. సువార్త యొక్క ప్రకాశాన్ని అనుభవించలేరు. అందుకే ఈ విషయాలను గురించి వ్రాస్తూ మనకు వ్రాయబడిన ఒక మాట తెలిసిన విషయమే. పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారు సువార్తను ప్రకటించిన తర్వాత ఏం చేశారు వాళ్ళు అంటే, అపోస్తుల కార్యం 2:37 ఉంటుంది. పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, వారికి విషయాన్ని తెలియజేసినప్పుడు హృదయమందు ఏం జరిగిందంటే నొచ్చుకుని, అక్కడ ఫుట్ నోట్‌లో వ్రాయబడిన మాట ఏంటంటే, పొడవబడి అని వ్రాయబడి ఉంటుంది వాక్యాన్ని చూసినట్లయితే. అంటే పేతురు గారు చేసిన సువార్తకు ఒక్కసారిగా వారికి ఏమైంది అంటే, మనోనేత్రాలు తెరవబడ్డాయి. సద్గుణమను హృదయం పొడవబడింది. అప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్న హృదయం మేల్కొంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? వెళ్లి అడుగుతున్నారు. మరి ఈ హృదయం మనలో ఉందా? ఇలా హృదయమందు నొచ్చుకుని హృదయంలో పొడవబడిన వారు రక్షణ పొందడానికి పాకులాడితే, ఇదే హృదయము నరకబడిన వారు ఆ యొక్క స్టెఫన్ గారి సందర్భంలో రాళ్లతో కొట్టి చంపేశారు. అదెందుకు అలా జరిగింది? ఇక్కడెందుకు ఇలా జరిగింది అంటే, ఒక్కటే విషయం మనకు అర్థం కావాల్సింది. ఏమిటి అంటే, విశ్వాసానికి ఒక దేహం ఉంటే, మనం ఊహించుకుంటే ఆ దేహానికి కంటిగా మనోనేత్రం అనేది ఒక పేరు బైబిల్‌లో వ్రాయబడి ఉంది. అసలు మనోనేత్రం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, పేతురు, పౌలు వీరంతా కలిసి మనకు తెలియజేసిన ఒక విషయం ఏమిటంటే, సద్గుణం అను హృదయము విశ్వాసానికి మనోనేత్రము, లేదా విశ్వాసానికి నేత్రం. ఇలా ఈ మన్ ఈ యొక్క మనోనేత్రం కలిగిన వారు దేనిని చూస్తారో, ఈ విషయాన్ని పౌలు గారు హెబ్రీ పత్రికలో రాశాడు. హెబ్రీ 11:13లో ఎలా మృతి నొందారు వీళ్ళు? విశ్వాసము గలవారై మృతి నొందారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది.
11వ అధ్యాయము 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలగా మృతి నొందారు. వీరందరూ ఆ వాగ్దానం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద పరదేశులము యాత్రికులై ఉన్నామని ఒప్పుకున్నారట. దేనికోసం ఒప్పుకున్నారు వీళ్ళు? మనకి పైన వ్రాయబడి ఉంటుంది 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశాను. ఈ లోకంలో మేము యాత్రికులము పరదేశములని ఒప్పుకుని పునాదులు గల ఆ పట్టణాన్ని గురించి ఎదురు చూస్తూ ఉంటారు అంటే వారి గురి ఎక్కడ ఉంది? పునాదులు గల పట్టణం అనగా పరలోకం. దీని అర్థం ఏంటో తెలుసా? మనోనేత్రములు మోయబడినప్పుడు ఈ లోక ఈ లోక యుగ ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే చూడగలను, కానీ వ్యక్తి మనోనేత్రం తెరవబడి పునాదులు కలిగిన ఆ పట్టణమును చూడగలడు లేదా అనుభవించగలడు. కాబట్టి విశ్వాసానికి ప్రాముఖ్యమైన సద్గుణమైన హృదయాన్ని కలిగి ఈ నేత్రాలతో దేవుని పనిని చేస్తూ క్రియారూపంగా విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతూ మృతులుగా కాక సజీవులుగా దేవుని యొద్దకు చేరాలని ప్రభు పేరట ఆశిస్తూ ఈ మాటను నేను దేవుని వినికిడిలో ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకున్నాము. ప్రేమమయుడ, కృపామయుడ, కనికరం కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం ముందు తండ్రి తండ్రి సన్నిధిలో మేమంతా కూడా తండ్రి సన్నిధానానికి తండ్రి నడిపించుకున్నందుకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, బిడ్డలందరూ తండ్రి ఎంతో ఆసక్తితో ప్రతి దినము తండ్రి నాయన మీ యొక్క మాటలు వినుటకు తండ్రి మీ యొక్క విశ్వాసము పెంపొందించుకుంటూ ఆత్మీయతలు ఎదుగుటకు తండ్రి తండ్రి వచ్చి ఆసక్తిగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి తండ్రి మీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. తండ్రి రావడం మాత్రమే కాదు ప్రభా, నాయన ప్రతి ఒక్క విషయంలో తండ్రి సరి చేసుకోగలిగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా, ఈ యొక్క తండ్రి ప్రార్థనను ఇప్పటి వరకు మీరు నడిపించుకున్నందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. నాయన బిడ్డల వాక్యాన్ని అందించినటువంటి శైలజ సిస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చక్కగా తండ్రి మీరు తండ్రి బిడ్డను వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి బిడ్డ చెప్పినటువంటి వాక్యము సద్గుణ హృదయం కలిగి తండ్రి మిమ్మల్ని చూడగలిగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మంచి విశ్వాసం కలిగిన బిడ్డలుగా మేము ఉన్నట్లు సహాయం దయచండి తండ్రి. వాక్యాలను వినుట ద్వారా విశ్వాసం కలుగునని చెప్తున్నారు ప్రభా. కొన్ని వాక్యాలు అర్థం కానప్పటికీ తండ్రి మాకు అర్థం చేసుకున్నట్టుకు మీరు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి నాయన మా యొక్క వాక్యాలు మా యొక్క హృదయాల్లో మేము భద్రపరచుకోగలిగిన జ్ఞానమును తండ్రి విశ్వాసమును తండ్రి భయము భక్తిని మాకు అనుగ్రహించమని మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డ యొక్క కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ఇంకా మంచిగా వాడబడిన రాగన తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ రెక్కల నెట్లో భద్రపరచుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు ఎంతగానో సహకరిస్తూ మమ్మల్ని గమనిస్తూ తండ్రి ప్రార్థనలు నడిపించుకుంటూ తండ్రి నాయన మీ కొరకై నిలబడినటువంటి ఈ బిడ్డలను బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిలవబెట్టుకున్నారు తండ్రి. నాయన మీ పనులలో బిడ్డలను ఎంతగానో తండ్రి నాయన కాపాడుతూ వస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి బిడ్డలు చేసి ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు ఇంకా అనేకులకు తండ్రి మీ యొక్క సువార్త తండ్రి అందబడిలాగున
తండ్రి ఇంకా సువార్త విస్తరించులాగన మీ యొక్క సహాయం దయచేయండి. ఏ విషయంలో దుష్టుని యొక్క కీడులో అడ్డంకులుగా పడతారో తండ్రి, అటువంటి అడ్డంకుల నుంచి బిడ్డల్ని మీరు తప్పించి మీ యొక్క సహాయాన్ని నాయన ప్రతి విషయంలో తండ్రి, బిడ్డలు తండ్రి భయపడకుండా, తండ్రి ఆందోళన పడకుండా, తండ్రి దిగులు పడకుండా ప్రభావ ఏ ఏ ప్రోగ్రామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారో తండ్రి, ప్రతి విషయంలో బిడ్డలకు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఏసయ్య కూడి చేరి వచ్చిన ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ప్రార్థనలో నిలవబట్టుకు, విశ్వాసంలో ఉండుటకు, అనేకులకు మాదిరిగా ఉండుటకు తండ్రి ఏసయ్య మాకు కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఏసయ్య మీరు మాత్రమే మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి తండ్రి జ్ఞానంతో నింపగలిగిన దేవుడు మీరు మాత్రమే తండ్రి. అందుని బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. మీకు ఆయాస్కరమైన మార్గం మా యొక్క పట్ల ఉంటుండగా దయించి మా తండ్రి మా పాపాలన్నింటినీ కూడా దయతో క్షమించండి తండ్రి. ఏసయ్య మీ యొక్క వాక్యాన్ని వింటుంటుండగా ప్రతి దినము కూడా తండ్రి మంచిగా ఉండులాగున మీరే మాకు తోడే, ప్రతి పనిలో మీరు మాకు తోడే ఉండేలాగున సహాయం అనుగ్రహించమని అడుగుతూ, మాకు చేసిన ప్రతి ఈవులను బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏసై ప్రార్థనలో అడిగిన ప్రతి ఈవిని అడిగిన ప్రతి ఈవిను మాకు అనుగ్రహించి పొందుకొంచున్నామని నమ్ముచు ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 Amen. Amen.